వెల్కమ్ టు శోభారాణి రెసిపీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ శనగపిండి చారు. ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాము. కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటో, శనగపిండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటో, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. తర్వాత కరివేపాకు, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిగడ్డలు పైనుంచి వేసుకోవాలి. చింతపండు రసము, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాము. తర్వాత కారం పొడి, తర్వాత ఉప్పు కలుపుకోవాలి. చింతపండు రసం మరిగేంత వరకు శనగపిండిలో వాటర్ వేసుకుందాము. చూసారు కదండి, చారు చింతపండు చారు ఇలా మసిలింది మంచిగా. ఇప్పుడు మనం శనగపిండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాము. ఇంట్లో వేసేసేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుందాం. శనగపిండి చారు చాలా టేస్టీగా ఉంటుందంటే చాలా మంచిగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాతకాలపు వంట. మా అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగానే చేసేవారు. చాలా టేస్టీగా అన్నంతో చాలా బాగుంటుంది. మంచిగా ఉడికినాక మసిలినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మంచిగా మరిగించుకోవాలి. పాతకాలపు వంట పిండి చారు, శనగపిండి చారు ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.